ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి కాళహస్తికి వచ్చినావు ఈ 5 సంవత్సరాలు లెక్క మా నాన్న లోకల్, మా తాత లోకల్, నువ్వు ఏడ పుట్టినా ఉంటా. మీ నాయనకన్నా ముందు నెలబల్లి కూడా కాళహస్తిలో. అర్థమైందా? ఎవరు డివైడ్ చేశారు కూడా తెలుసుకో. ఫస్ట్ హిస్టరీ కనుక్కో. ఇప్పుడు మన జిల్లా అయింది నెలబల్లి. నేను పుట్టింది అమ్మపాలెంలో, పెరిగింది అమ్మపాలెంలో. నువ్వెక్కడనో మీ అమ్మగారు, నువ్వు పుట్టింది హైదరాబాద్లో, పెరిగింది హైదరాబాద్లో. ఏడనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఊరు నడుతున్నావా? 1000 కిలోమీటర్ నేను ఎందుకు అడగకూడదా? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఈ ఊరికి ఆ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి 5 కిలోమీటర్లు, ఈ నుంచి కాళహస్తి నుంచి అంపాలం 4 కిలోమీటర్లు. ఊరందరూ ఎంత దూరం, అంపాలం కూడా అంతే దూరం. నువ్వు ఊరు ఎక్కడో అంటున్నావా? నేను అడిగింది మీ నాయన లోకల్, నిన్ను లోకల్ కాదన్నా. మీ నాయన ఇక్కడే పుట్టాడు నాయన, నువ్వు ఇక్కడ పుట్లా. నువ్వు ఏడ పుట్టావన్నా కదా. నన్ను అమ్మపాలెం, నా పేరు అమ్మపాలెం మధుసూదన్. అర్థమైందా? ఇక్కడనే కాలేజ్ సెక్రటరీ, ఇక్కడనే చైర్మన్ మధుసూదన్ రెడ్డి. రాజకీయం ఇక్కడి నుంచే. అర్థమైందా? కాకపోతే బెంగళూరు సంపాదించుకొచ్చి నాకు సంపాదించుకు ఇక్కడ పెట్టాను. నువ్వు ఇక్కడ సంపాదించుకొని పోయి ప్యాకెట్లో పెట్టేస్తావు, ఇక్కడ సంపాదించుకొని శ్రీలంకలో పెట్టి, ఇక్కడ సంపాదించుకొని పోయి ఏడ గోవా కాలేజ్ అన్ని క్లబ్లో పోయి పెడుతుంది. నువ్వేంది నా గురించి మాట్లాడేది? ఆయన అంటాడు వల్ల నువ్వు పోయి చూసుకో. నేను ఆడు పుట్టినా 4 కిలోమీటర్లు, నువ్వు 1000 కిలోమీటర్లు పుట్టావాడు. నేను చెప్పినా అయ్యా నేను పుట్టింది 1000 కిలోమీటర్ దూరంలోనే, 600-700 కిలోమీటర్ చెప్పినా. మళ్ళీ ఆయన అంటాడు అదే నేను పుట్టింది పక్కన నిలబల్లి, ఆ రోజు నిలబల్లి కాళహస్తిలో ఉంది, ఈ రోజు కాళహస్తి వెళ్ళిపోయింది. ఎందుకయ్యా ఈ సోదంతా? నువ్వు ఏడ పుట్టినావు, నువ్వు ఏడ లోకలు, నువ్వు అత్తారు ఇంట్లో ఉండరు, నువ్వు పొద్దున్న లేచి అత్తారికి దారేది మీ పరిస్థితి. ఆ పని చెప్తున్నా. ఆ రోజు మా నాయన నన్ను రానికుండా చేసింది, నేను తప్పు చేస్తానేమో, ఏమన్నా తెలియకుండా ఏదో తప్పు చేస్తే ఆయన ఉంటానేమో అని చెప్పి పొలిటికల్ గా